సంఘ పెద్దలు ఎవరు? అందరూ సంఘ పెద్దలేనా? సంఘ పెద్దలు అనగా ఎవరు? అందరూ సంఘ పెద్దలేనా అని ఈ పాఠమును నేను మనం ఆలోచించుకుందాం. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, నేడున్నటువంటి ప్రపంచంలో మనం ఆలోచిస్తుంటే చాలా సంఘాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో మనం చూస్తుంటే అల్లూరి సంఘం అని, భగత్ సింగ్ సంఘము అని, అంబేద్కర్ సంఘం అని, మాదిగ సంఘము అని, ఇంకా చెప్పాలంటే కార్మికుల సంఘము అని, ఉద్యోగస్తుల సంఘము అని, ఇలా మనం చూస్తున్నప్పుడు సమాజంలో అనేక సంఘాలు మనకు కనిపిస్తుంటాయి. అలానే ఒక ఆటోల సంఘం కూడా మనకు కనిపిస్తుంటాయి. మరి వీరు కూడుకోవడానికి, వీరి సంఘాన్ని వీరు చెప్పుకోవడానికి వీరికి కొన్ని కార్యాలయాలు కూడా వీరికి ఉండడం మనం చూస్తూ ఉంటాం. మరి దేవుడు కూడా తన పిల్లలుగా ఉన్నటువంటి మనము ఒక సంఘంగా చూడాలనుకున్నాడు. దేవుడు కూడా సంఘాన్ని కావాలనుకున్నాడు. మరి ఆ సంఘం అనగా ఎవరు? ఆ సంఘం ఎక్కడుంది? ఆ కార్యాలయం ఏది అన్నప్పుడు ఆ కార్యాలయాన్ని చర్చ్ అంటున్నాం. సంఘము అనగానే అది మనమే అనుకుంటున్నాం. ఇంకా మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ సంఘాన్ని దేవుడు తన పిల్లలను సంఘంగా చూడాలి అని ఎప్పటి నుండి అనుకుంటున్నాడు అంటే, సృష్టి పుట్టక మునుపు నుండి, జగత్తుకు పునాది వేయబడక మునుపే తనకు పిల్లలు కావాలనుకున్నాడు. ఆ పిల్లలు ఎలా ఉండాలనుకున్నాడు? వచ్చినటువంటి ఆ పిల్లలు సంఘంగా ఎలా పిలువబడాలి? వచ్చినటువంటి ఆ పిల్లలు ఒకవేళ సంఘంలో ఉంటున్నారా, పెద్దలుగా ఉండాలనుకుంటున్నారా, వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు వ్రాయించి ఇవ్వడం జరిగిందని. కాకపోతే దేవుడు వ్రాయించి ఇచ్చినటువంటి ప్రాథమిక గ్రంథమైనటువంటి బైబిల్ని పరిశీలించకపోగా ఎన్నో అనార్థాలు, ఎన్నో తప్పుడు వ్యాఖ్యానాలు మనకు కనిపిస్తున్నాయి. మనం ఆలోచించామనుకోండి, ప్రారంభ కాలంలో దేవుడే సంఘాన్ని కాచారట, అనగా దేవుడే తన సంఘాన్ని చూసుకున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తుల వారిని భూమి మీదకు పంపించి ఆయన సుమారు 33.5 సంవత్సరాల్లో ఆయన సంఘాన్ని కాచారు. యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోతూ ఆ సంఘపు బాధ్యతలు ఎవరికి ఇచ్చారు అని అంటే, తన శిష్యులైనటువంటి 12 మంది అపోస్తలులకు అప్పగించారు. ఆ 12 మంది శిష్యులు కొంతకాలానికి కాలం చెల్లించవలసిందే కదండి, తనువును చాలించవలసిందే కదా. అలా వారు వెళ్ళిపోయిన తర్వాత, అనగా వారున్న కాలంలోనే అపోస్తలుడైన పౌలు గారిని కూడా ఎన్నుకున్నారు. ఆ తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు మొదటి శతాబ్దం తర్వాత, ఆ మొదటి శతాబ్ద కాలంలో ఎలాగైతే విస్తృతంగా దేవుని వాక్యం వెళ్ళిందో, ఆ తర్వాత కొంతకాలానికి సత్యమైనది సమాధి అయిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సత్యాన్ని కూడా ఎవరు గ్రహించక, సత్యాన్ని ఎవరు కూడా చెప్పని వారుగా మనకు కనిపిస్తుంటారు. ఒకవేళ నిజంగా చెప్పి ఉంటే, ఒకవేళ నిజంగా ఎవరైనా కష్టపడి భక్తులుగా పిలువబడినటువంటి వారు ఎవరైనా దీనికి ముందొచ్చి దీన్ని చెప్పారా అంటే లేదు. ఒకవేళ వాళ్ళు చెప్పారు, చెప్పుండొచ్చు, ప్రకటించుండవచ్చు అంటే ఏదో కొన్ని ఆధారాలైనా మనకి దొరికిండాలి కదా. మరి లేవు. వారు వ్రాసిన పుస్తకాలు లేవు, వారు చెప్పిన మాటలు లేవు, వారు చెప్పిన సంఘాలు కూడా లేవు. ఆ తర్వాత మొదటి శతాబ్దం సుమారు 2000 సంవత్సరాల తర్వాత అపోస్తలులు పౌలు గారు తర్వాత కొన్ని సంవత్సరాలు మరుగైనటువంటి ఈ వాక్యాన్ని మరి నేడు మనం ఉంటున్నటువంటి ఈ తరంలో శ్రీ జయశాలి తాతయ్య గారి ద్వారా నేడు మరలా సత్యం అన్నది సమాజంలోనికి విస్తృతంగా రావడం జరుగుతుంది. అలా రావడంలోనే ఇది ఒక పాఠంగా మనం నేర్చుకుంటున్నాం. ఇది మనతో ఆగిపోకూడదండి, ఇది ఇంకా విస్తృతంగా ప్రబలించాలి. మరి ఏంటి అన్నప్పుడు మనం ఆలోచిస్తుంటే, ఇక్కడ సంఘ పెద్దలు అనగా ఎవరు? సంఘ కాపరులని, లేకపోతే అందరూ కూడా సంఘ పెద్దలేనా అంటున్నాం. మరి ఇంతకీ మనం ఆలోచించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నప్పుడు, మరి కొన్ని సంవత్సరాలు సమాధి అయిపోయినటువంటి ఈ సత్యంలో
దేవుని మాటలను అర్థం చేసుకొనక దేవుని మాటలను తప్పు త్రోవన పట్టినటువంటి ఆ తరుణంలో వారు నమ్మిన ఒక బలమైనటువంటి అంశమే అందరూ కూడా సంఘ పెద్దలే. సంఘ పెద్దలైన వారే పాస్టర్స్ అని, సంఘ పెద్దలైనటువంటి వారే కాపరులు అనగా సంఘ పెద్దలు అనగానే పాస్టర్ అని భావించి అదే నిజం అనుకొని దానినే ప్రకటించారు. ఇప్పుడు ఏదైనా మనం సంఘంలో చూసామనుకోండి, సంఘంలో పాస్టర్ అని ఒకరు ఉంటారు, ఒక పాస్టరే ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, సంఘంలో అధ్యక్షులు ఉంటారు, సంఘంలో పరిచారకులు ఉంటారు, సంఘస్థులు ఉంటారు. అంతేనా నేడు ఉన్నటువంటి సంఘంలో మనకు కనిపించేది. కానీ ఇంతకీ సంఘ పెద్దలని ఎవరిని అంటారు, ఎవరు సంఘ పెద్దలు అని నేడు మనం బైబిల్ నందు ఆలోచించవలసిన విషయం ఉందండి. ఇంతకీ సంఘం అంటే ఏమిటి? ఇంత బాగానే ఉందండి, సంఘ పెద్దలు ఎవరు తర్వాత, కానీ ముందు సంఘం అంటే ఏంటి మనం ఆలోచించాలి కదా. మరి ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు, దీనిని ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు కన్నతన్నిన దేవుడే అండి. కన్నతన్నిన దేవుడే సంఘాన్ని ఆయన చూసుకున్నాడు, సంఘాన్ని స్థాపించాడు. మరి మన క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి సంఘానికి మాదిరిగా దేవుడు కాచినటువంటి, దేవుడు చూసుకున్నటువంటి సంఘం ఉంది ఒకటి, అదే ఇశ్రాయేలీల సంఘం. ఇప్పుడు మనం ఆలోచించామనుకోండి, ఉదాహరణకు మరి పాఠశాలల్లో పిల్లలకి ఏదైనా మ్యాథ్స్ సబ్జెక్టే తీసుకున్నాం. ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్లో అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఇలా ఉంటాయి. మరి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని మనకు తెలియాలి అంటే ముందుగా వాళ్ళు శాంపుల్కి కొన్ని ఇచ్చుంటారు. కొన్ని ఇప్పుడు సబ్ట్రాక్షన్సే అనుకోండి, వారు ఆల్రెడీ కొన్ని సాల్వ్ చేసేసినటువంటి ఆ లెటర్స్ అంకెలను ఇచ్చి తర్వాత ఇదిగో మీరు దీనిని ప్రకారం దీనిని మీరు సాల్వ్ చేయండి అంటారు. ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా సంఘాన్ని చూసుకున్నాడంట, దేవుడు కూడా సంఘాన్ని ఆయన కాచారట. అలా దేవుడు చూసుకున్నటువంటి సంఘం తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి సంఘాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా దాన్ని కాపాడుకోవాలి అన్నదే మనం నేర్చుకోవాలండి. మరి ఏంటి, నిజంగా దేవుడు ఇశ్రాయేలును చూసుకున్నారా అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి మనం చూస్తున్నప్పుడు, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి మనం చూస్తుంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం చూస్తుంటే ఈ సంఘాన్ని ఆయన ఎలా చెబుతున్నారన్నప్పుడు ఒక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పవిత్ర బంధంతో పోలుస్తున్నారు. ఇప్పుడు ఒక భర్త నిజంగా తన భార్యను ప్రేమిస్తున్నాడు అనుకొని తనను పోషించాలా? ఒక స్త్రీకి పురుషుడు ఎలాగైతే శిరస్సో సంఘానికి శిరస్సు ఎవరు అంటే క్రీస్తు. ఒక భార్యని భర్త ఎలాగైతే పోషించి సంరక్షిస్తారో అలానే సంఘానికి శిరస్సుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు కూడా సంఘాన్ని సంరక్షించి పోషిస్తున్నాడంటండి. మరి ఇది నిజమా అంటే నిజమే. అందుకే అక్కడ చెప్తున్నాడు 32వ వచనంలో, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఎందుకు ఇదంతా చెప్పుకుంటూ వచ్చారంటే క్రీస్తు గూర్చి సంఘం గూర్చి చెప్పాడంటాను, మనకు అర్థం కావాలి అని. ఒక భార్య ఎలాగైతే భర్తకు లోబడి ఉంటుందో, ఎలాగైతే విధేయురాలై ఉంటుందో, సంఘమైన మనము కూడా యేసుక్రీస్తుల వారికి లోబడి ఉండాలంటే యేసుక్రీస్తుల వారికి విధేయులై ఉండాలి. ఇంతకీ సంఘం అనగా ఏంటి?
ఇప్పుడు సంఘం అనగా ఏంటి మనం ఆలోచించాలి. ఇక్కడ మన అందరం వెళ్ళిపోతాం, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారు చెప్పాలండి. ఇక్కడ ఇప్పుడు మనం కూడుకున్నాము, దీనిని ఏమంటాం మనము? చర్చ్ అంటాం. మరి సంఘం అనగా ఏంటి? సంఘం అనగా 4 గోడలు ఇవా? కాదు. ఒకవేళ నిజంగా సంఘం అనగానే ఈ భవనాలు మందిరాలు 4 గోడలు అని అనుకుంటే ఒక పద్యం ఉండే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. దేశం అంటే మట్టి కాదు, దేశం అనగానే మనుషులు. ఇది ఎంత వాస్తవమో, సంఘం అనగానే 4 గోడలు కాదు, సంఘం అనగానే మనమే. ఏంటి సంఘం అనగా మనమా? అవును, మనం నడిచే సంఘం, మనం కదిలే సంఘం, చూసే సంఘం. ఎందుకు మనం సంఘం అన్నామంటే, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక బైబిల్లో ఒక మాట వ్రాయించారు కదండి, దేవుడు తన స్వరక్తము చేత సంపాదించిన సంఘమును కాయుటకు అంటారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినది ఏంటంట అండి? సంఘం. ఒకవేళ సంఘము అంటే నిజంగా 4 గోడలు అయితే 4 గోడల కోసము దేవుడు తన స్వరక్తాన్ని ఇవ్వాలా? లేదు. అంతెందుకు, మనందరికీ తెలిసిన సందర్భం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ప్రారంభంలో ఒక మాట ఉంటుంది. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులలో తప్ప అందరూ కూడా యూదయ సమరయ దేశములకు చెదిరిపోయిరి. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస అన్నారు. మరి ఇప్పుడు సంఘానికి గొప్ప హింస వచ్చింది కాబట్టి గోడలు రాళ్ళు ఇవన్నీ వెళ్ళిపోయాయా? లేదు. అనగా సంఘం అనగా ఎవరు? మనమే. సంఘం అనగా ఎవరో కాదు, మనమే. మరి మనలని కాయటం ఏంటి? దేవుని పిల్లలను కాయవలసిన అవసరం ఉందా? మరి ఇంతకీ మనకి మాదిరిగా పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలును కాచారని చెప్తున్నారు కదా, మరి దేవుడు నిజంగానే ఇశ్రాయేలు సంఘాన్ని ఆయన చూసుకున్నాడా అని మనం బైబిల్లో ఆలోచించినట్లయితే, కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ అధ్యాయం, కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇశ్రాయేలు అనేటువంటి వారు దేవుడు మేపుతున్నటువంటి గొర్రెలు అంటండి. మరొక మాట మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనంలో, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుని గొర్రెలమంటండి మనం. ఆ గొర్రెలే మనుషులట. ఆ మనుషులను దేవుడు మేపుతున్నాడంటండి. ఏంటండి, తనను తాను దేవుడు గొర్రెల కాపరిగా ఎందుకు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు? అసలు దేవుడు ఏంటి, దేవుని ఉనికి ఏంటి, దేవుని శక్తి ఏంటి, ఆయన ప్రభావములు ఏంటి, ఆయన ఘనత ఏంటి? అలాంటి దేవుడు ఆయన కూర్చోడు, ఆయన సింహాసనము అక్కడ ఎక్కడో ఉంటే ఆయన పాదపీఠము భూమి మీద, ఆకాశము తన సింహాసనం అట, భూమి తన పాదపీఠం. అలాంటి దేవుడు తన గూర్చి తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడండి? నేను దేవుడును, నేను ఎవరినో తెలుసా, నేను గొర్రెలను మేపు కాపరిని. అదే ఉంది అక్కడ, ఇదిగో నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు. గొర్రెలను ఎవరు మేపుతారండి? గొర్రెలను ఎవరు మేపుతారు? గొర్రెల కాపరి. అంటే ఇప్పుడు దేవుడు తనను తాను ఎలా చెప్పుకుంటున్నారు, ఎలా పరిచయం చేసుకుంటున్నారు? గొర్రెల కాపరిగా పరిచయం చేసుకుంటున్నారు, అంతేనా? మరి ఎందుకు దేవుడు గొర్రెల కాపరిగా పరిచయం చేసుకున్నాడంటే, ఆనాడు ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి సంపాదన, ఇశ్రాయేళ్లకు ఉన్నటువంటి ఎక్కువగా వారు సంపాదించింది కానీ వారు చూసుకుంటున్నది కానీ ఏది అంటే గొర్రెలే, అంతేనా? మరి మహారాజైన దావీదు కూడా చిన్ననాడు దేన్ని కాచేవారంటే గొర్రెలని.
మరి ఎందుకు దేవుడు ఆనాడు ఇశ్రాయేలులకు గొర్రెల్ని మేపుచున్నాను, ఇదిగో మీరు నా గొర్రెలు, నేను మిమ్మల్ని మేపుచున్నానని దీనిని చూపించి చెప్పారన్నప్పుడు వారి కళ్ళ ముందు ఏదైతే ఉందో దాన్ని చూపించి చెప్పినప్పుడే వారికి అది అర్థమవుతుంది. అనగా వారి భాషలో వారికి చెప్తున్నట్లు అర్థం. ఇప్పుడు ఉదాహరణకు ఒక బస్సు డ్రైవర్ని మనం ఆలోచించామనుకోండి. ఇప్పుడు వారు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయి? ఇదిగో 2 టికెట్లు వచ్చాయంటారు. 2 టికెట్లు వచ్చాయంటే దాని ఉద్దేశం ఏంటి? వారి లెక్క ప్రకారం 2 మనుషులు వచ్చారు అని. ఇప్పుడు డాక్టర్ నర్సులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు? ఇదిగో ఒక పేషెంట్ వచ్చారు అంటారు. మరి పేషెంట్ ఎవరు, మనిషి ఎవరు? 2 ఒకటే కదా. అలానే లాయర్లు అనుకోండి, ఇదిగో నా క్లయింట్ అంటారు. మరి క్లయింట్ అన్నా, పేషెంట్ అన్నా, టికెట్లన్నా ఎలాగైతే మనుషులో, దేవుడు కూడా నేను గొర్రెలను మేపుచున్నాను, అంతేకాని గొర్రెలు అనగానే 4 కాళ్ళు 1 తోక ఉండే గొర్రెలు కాదు. దేవుడు ఆ గొర్రెలను మేపలేదు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఏమని, ఇదిగో నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అంటున్నారండి. ఇంతకీ దేవుడు ఎందుకు ఈ గొర్రెల కాపరిని ఎంచుకున్నాడు? ఎందుకు ఆయన దీనినే చూపించి వారికి చెప్పాలనుకున్నాడు అంటే, గొర్రెల కాపరిగా ఉండడం అంటే చిన్న విషయం కాదండి. ఏదో ఆడుతూ పాడుతూ వాటిని తోలుకుంటే వెళ్ళిపోవాలనుకుంటే అది చాలా సులువైనది అని అనుకుంటే పొరపాటు. ఒకసారి మనం మేపితే మనకు తెలుస్తుంది, అంతేనా? ఒక 2 గేదెలను లేకపోతే 2 ఆవులను మేపటమే చాలా కష్టం. ఒకటి ఇటు వెళ్తుంది, ఒకటి అటు వెళ్తుంది. మనం ఎటు వెళ్ళాలి, దేని వెనక వెళ్ళాలి అర్థం కాదు. అలాంటిది గొర్రెల మంద ఉన్నింది అనుకోండి, దాన్ని ఎలా మేపాలి? అది కూడా అరణ్యంలో అనుకోండి, ఇంకా కష్టం. ఎటు నుంచి ఏదో వచ్చేస్తుందో, సింహం ఎక్కడి నుంచి వచ్చేస్తుందో, ఏది దీన్ని అటాక్ చేస్తుందని గొర్రెల కాపరి ఒకటే కదా ఉంటాడు. మరి ఆయన ఎప్పుడు కూడా భయంతో వెళ్తూ ఉంటాడు. సంరక్షించాలి, చూసుకోవాలి, ఏది కూడా తప్పిపోకూడదు, అన్నిటినీ ఆయన చూసుకోవాలి. అవన్నీ కూడా ఆయనకు అప్పగింపబడినవి. కాబట్టి దావీదు కూడా గొర్రెలను కాస్తున్నప్పుడు ఆయనకున్నటువంటి గొర్రెలలో ఒక గొర్రెను ఏం చేసిందంటండి, సింహము నోట పట్టేసుకునిందంటండి. పోనీలే, ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, నా తండ్రి ఏమనడు, నేను వెళ్తే చాలనుకున్నాడా? లేదు. ఆ ఒక్క గొర్రెను కూడా ఆయన కాపాడడం కోసం ఎంత కష్టపడ్డాడండి. ఏ ఆయుధాలు లేవు, ఎలాంటి సాధకాలు లేవు. ఆయన చేత్తోనే ఆ సింహాన్ని చీల్చాడట, ఆ గొర్రెను కాపాడట. ఇది ఎంత వాస్తవమో, దేవుడు కూడా తన గొర్రెలైనటువంటి ఇశ్రాయేలును అదే విధంగా కాపాడుకున్నాడంట, అదే విధంగా ఆయన చూసుకున్నాడంట అని. మరి ఏంటి, దేవుడు నిజంగా చూసుకున్నాడా? చూసుకున్నాడు, కాపాడుకున్నాడు. దేవుడు తర్వాత ఎవరికి ఇచ్చారంటే ఆ చూసుకునే పని యేసుక్రీస్తుల వారికి ఇచ్చారు. ఏంటి, యేసుక్రీస్తుల వారు కూడా గొర్రెలను కాచారని ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు అప్పగించినటువంటి గొర్రెలను యేసుక్రీస్తుల వారు కూడా కాచారా, చూసుకున్నారా, మేపారా అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో, నేను గొర్రెల మంచి కాపరిని. మరి ఈయనకి ఎవరు అప్పగించారు గొర్రెలను? అంతేనా? తండ్రికి కలిగి ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తుల వారివే. అందుకే ఆయన చెప్తున్నాడు ఏమని, నేను గొర్రెల మంచి కాపరిని. మరి ఆ మంచి కాపరిగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలనుకున్నప్పుడు తన ప్రాణాన్ని అడ్డు పెట్టైన గొర్రెలను చూసుకోవాలి, వాటిని కాచాలి, వాటిని మేపాలి, వాటిని సంరక్షించాలి, వాటిని పోషించాలి. ఇది ఎవరి బాధ్యత అన్నప్పుడు గొర్రెల కాపరి బాధ్యత. మరి అలాంటి గొర్రెల కాపరి స్థానంలో ఉన్నటువంటి దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలును చూసుకున్నారో అలానే నేడున్నటువంటి కాలంలో కూడా యేసుక్రీస్తుల వారు చూసుకున్నారంటాను. యేసుక్రీస్తుల వారు గొర్రెలను కాచారు, ఆ తర్వాత శిష్యులకు అప్పగించారు. ఆ శిష్యుల తర్వాత ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? అసలు ఇంతకీ గొర్రెలను ఎందుకు సంరక్షించాలండి? ఆనాడు దేవుడు చూసుకున్నారంటే పర్లేదు, దేవుడు ఆనాడు శత్రు సైన్యాలు ఉన్నాయి, వాటన్నిటి నుంచి ఇశ్రాయేలును కాపాడాడు, రక్షించాడు, వారికి చక్కటి స్థానాన్ని ఇచ్చారనుకోవచ్చు. మరి యేసుక్రీస్తుల వారి కాలంలో కానీ ఈ కాలంలో కానీ అసలు గొర్రెలను ఎందుకు కాయాలి, ఎందుకు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, గొర్రెలను తీసుకొని పోయే కొదమ సింహాలు బయలుదేరాయంటండి. జకర్యా గ్రంథం 11:3లో ఉంటుంది, ఇదిగో కొదమ సింహము గర్జన చేయించి వస్తున్నదంటండి. కొదమ సింహము అనగా ఏంటి? యేసుక్రీస్తుల వారు అనగానే ఎవరు?
ఆయన యూదా గోత్రపు సింహం. యేసుక్రీస్తుల వారు అనగానే యూదా గోత్రపు సింహం. మరి కొదమ సింహము ఎవరు అన్నప్పుడు అది అపవాది. ఈ అపవాది, ఈ కొదమ సింహమైన అపవాది ఎలా తిరుగుతున్నాడంటే పేతురు పత్రికలో ఉంటుంది, ఇదిగో గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా. ఒక పులి ఎలాగైతే ఆకలితో ఉండి అది వెంటాడి దానికి ఏదైనా ఒక చిక్కిందనుకోండి, అది ఎలా ఉంటుంది, వెంటనే దాన్ని చీల్చి చెండాడేస్తుంది. అంటే నాకు ఎవరు దొరుకుతారా, అపవాది కూడా తన వలలో ఎవరిని వేసేసుకోవాలా, దేవునికి ఎవరిని దూరం చేయాలా అని ఒక కొదమ సింహం వల్ల గర్జించుచు వెదకుచూ తిరుగుచున్నాడు అంటండి. మరి అలాంటి కొదమ సింహం నుంచి కాపాడుకోవాలి కదా దేవుడు తన గొర్రెలను. మరి కాపాడుకున్నారా? కాపాడుకున్నారు. కాపాడుకున్న తర్వాత ఆ బాధ్యతలు ఎవరికి ఇచ్చారు అని మనం చూస్తున్నప్పుడు ఒకసారి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనంలో, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ సందర్భం ఏంటి, మనం ఏం ఆలోచిస్తున్నాం? సంఘం అనగా ఏంటంటే, సంఘం అనగా 4 గోడలు కాదు, సంఘం అనగా దేవుని పిల్లలైన మనమే. మరి దేవుని పిల్లలంగా మనం కూడుకుంటున్నటువంటి కార్యాలయం, దీనినే చర్చ్ అంటున్నాము. మరి ఆనాడు ఇశ్రాయేలును దేవుడు తన గొర్రెలు అన్నాడు, నేను మేపుచున్నాను అన్నాడు. మరి యేసుక్రీస్తుల వారికి అప్పగించాను అన్నాడు. యేసుక్రీస్తుల వారు వచ్చి ఇదిగో నేను మంచి గొర్రెల కాపరిని అన్నాడు. యేసుక్రీస్తుల వారు ఆయన వచ్చారు, మన భూమి మీద సువార్తం చేశారు, మరణించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారి ప్రసంగంతో 3000 మందితో ప్రారంభమైనదే సంఘంగా మనకు కనిపిస్తుందండి. అందుకని మొట్టమొదటిగా సంఘంగా ఎప్పుడు ఏర్పాటైంది అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారి ప్రసంగంతో మొట్టమొదటిగా పెంతెకోస్తు పండుగ దినాన్న 3000 మందితో ప్రారంభమైంది. మరి అలాంటి సంఘంగా ఉంటున్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి గొర్రెలను ఎవరు కాయాలి? ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోయారు. అపోస్తలు ఇంకా వెడలిపోయే కాలం వాళ్ళకి దగ్గరగా ఉంది. అదే చెప్తారండి. ఒకసారి అపోస్తల కార్యంలో ఉన్నాం కదా, 20వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తుడైన పౌలు గారికి కూడా ఆయన వెడలిపోయే కాలం సమీపమైపోయిందని తెలుసుకొని ఆయన వెళ్ళి వారికి చెప్పలేని స్థితిలో ఉన్నారని తెలుసుకొని ఇక్కడ ఉండి ఎఫెసులో ఉన్నటువంటి, అంతేనా, మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి అక్కడ ఉన్నటువంటి పెద్దలను పిలిపించాడండి. అక్కడ ఉన్నటువంటి పెద్దలను పిలిపించి ఆయన చెబుతున్నాడు ఏమని, ఇదిగో నేను ఆసియాలో కాళ్ళు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నా మీరు ఎరుగుదురు. నేను పడిన కష్టం, నేను పడిన ప్రయాస, నేను ఎలా సువార్త ప్రకటించాను, నేను ఏమి బోధించాను, నేను ఎలా ప్రవర్తించాను, మీ దగ్గర ఏమీ తీసుకోలేదు. నేను వెళ్ళిపోయే కాలం సమీపం అయిపోయింది, నేను మరలా వస్తానని నమ్మకం నాకు లేదు. అదే చెప్తుంటాడు కదండి. ఇగో 23వ వచనంలో, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి, నేను వెళ్ళాను అనుకోండి మరలా నేను రాలేను, అవన్నీ నా కొరకు కాచుకొని ఉన్నాయి. నేను పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణం నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇక నాకు అర్థమైపోతుంది నా కాలం సమీపం అయిపోయిందని. కాబట్టి మీరు ఏం చేయాలి? 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు, జకర్యా గ్రంథంలో ఏమో గర్జనము చేయి కొదమ సింహము అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడని, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని వెళ్ళిపోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను మీ మధ్య ఉన్నప్పుడు ఎంత కష్టించాను, ఎంత శ్రమించాను. సుమారు 3 సంవత్సరాలు నేను కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుచు ఎలాగైతే ఉన్నానో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సంఘాన్ని కాపాడండి. నా కష్టాన్ని గుర్తించిన సంఘాన్ని మీరు సంరక్షించుకోండి. క్రూరమైన తోడేలు మీలో నుండి వస్తుంది. అలా వచ్చినటువంటి ఆ తోడేలు వంకర మాటలు చెప్పి సంఘంలో ఉన్న వారిని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది కనికరం లేకుండా.
మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే చెప్తున్నాడని, దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఇప్పుడు సంఘాన్ని కాయుటకు ఎవరిని పిలిపించారు పౌలు గారు? పెద్దలను. అంతేనా? ఇక్కడ అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించి, సంఘపు పెద్దలను పిలిపించాడని. ఎవరిని పిలిపించాడు? సంఘపు పెద్దలను. సంఘపు పెద్దలను పిలిపించి వాళ్ళని ఏమి కాయమంటున్నారు? సంఘాన్ని కాయుటకు అంటున్నారు. మరి నేడు ఉన్నటువంటి సంఘాలను మనం ఆలోచిస్తుంటే సంఘ పెద్దలు వేరు, సంఘ కాపరులు వేరు. అంతేనా? పాస్టర్గా ఉంటున్నటువంటి వారు వేరు, సంఘ పెద్దలు వేరు. పెద్దలను దేనికి నియమిస్తుంటారంటే ఎక్కువగా దశమ భాగాలను ఎన్నడానికి, అలానే ప్రథమ ఫలములు వారు తెచ్చినటువంటి ధాన్యాన్నిటినీ లెక్కించడానికి, ఒకవేళ భూభాగాలు ఏదైనా దేవుని పేరిట ఇస్తే వాటన్నిటినీ చూసుకోవడానికి, వాటిపై అధికారిగా పెద్దలుగా వారిని నియమించడం జరుగుతుంది. అంటే పెద్దలు వేరుగా, సంఘ కాపరి వేరుగా మనకు కనిపిస్తుంటారు. కానీ అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నటువంటి సందర్భాన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? ఆయన ఎవరిని పిలిపించారు? సంఘ పెద్దలను. సంఘ పెద్దని కాదు, సంఘ పెద్దలను అనగా బహువచనం, ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు. సంఘ పెద్దలను పిలిపించాడు. సంఘ పెద్దలను పిలిపించి ఏం చెప్పారు? సంఘాన్ని కాయమన్నారు. అనగా సంఘ పెద్దలే సంఘ కాపరులా? ఆలోచించలే. మరొక మాట మనం చూసినట్లయితే అదే మాటలు మనం చూస్తున్నప్పుడు సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మరొక మాట ఏంటి? అధ్యక్షత. సంఘ పెద్దలు చాలా వరకు లోకంలో ఉన్నటువంటి సమాజంలో ప్రెసిడెంట్లని, సెక్రటరీలని వీటిని చూసి నేడున్నటువంటి సంఘాల్లో కూడా వీటినే పాటిస్తూ ఉంటారు. సంఘ కాపరి వేరు, సంఘ పెద్ద వేరు, ప్రెసిడెంట్ వేరు, సెక్రటరీ వేరు, ఇలాగా పదవులు పిచ్చి పట్టి అనేక తప్పు త్రోవలకు వెళ్ళిపోతున్నారు సంఘంలో ఉన్నటువంటి వారు. కానీ వాస్తవానికి మనం ఆలోచిస్తుంటే సంఘ పెద్దలన్నా, సంఘ కాపరులన్నా, అధ్యక్షులన్నా ముగ్గురు కూడా ఒకటిగానే మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు మరొక మాట మనం చూసామనుకోండి, హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని. దేవుని వాక్యాన్ని బోధించే వారిని ఏమన్నారండి? నాయకులు అన్నారు. మరి సంఘ కాపరినా, లేక సంఘ పెద్దనా, లేక సంఘ అధ్యక్షుడా, లేక సంఘ నాయకుడు? వీళ్ళందరూ కూడా ఎవరు? ఆలోచించాలి. 17వ వచనంలో మనం చూసినట్లయితే, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. నాయకులైనటువంటి వారు ఎవరట? 7వ వచనం ప్రకారము వారు వాక్యమును బోధించుచున్నారు. ఇంకా వాక్యమును బోధించేవారు ఎవరు? నాయకులు. సంఘ పెద్దలు సంఘాన్ని కాయాలి, సంఘ అధ్యక్షులు సంఘాన్ని చూసుకోవాలి. ఇక్కడ నాయకులకు వచ్చేసరికి వీరు కూడా ఎవరట? మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అనగా వీరు ఎవరు అంటే వీరు కూడా కాపరులే. నాయకులు కూడా కాపరులే. ఎందుకంటే వీరు వాక్యమును బోధించి లెక్క చెప్పవలసిన వారిగా ఉంటున్నారు కాబట్టి వీరు కూడా కాపరులే. అంతేనా? ఇప్పుడు యేసుక్రీస్తుల వారి సంఘాన్ని ఇచ్చి ఆ సంఘానికి శిరస్సు ఇదిగో నేనే అని చెప్పారు. మన సంఘానికి శిరస్సు యేసుక్రీస్తుల వారు అయినప్పుడు యేసుక్రీస్తుల వారికి లోబడి ఉండాలి. మరి ఏంటి ఆనాటి ఉన్నటువంటి వారి సంఘంలో ఎలా ఉన్నారు అంటే సంఘ పెద్దలే సంఘ కాపరులు, సంఘ నాయకులే సంఘ కాపరులు. మరి నేడున్నటువంటి సంఘంలో కాపరులు వేరు, పెద్దలు వేరు, నాయకులు వేరు, అధ్యక్షులు వేరు. కాబట్టి ఒకవేళ సంఘాల్లో ఇలా ఏదైనా ఉంటే వీటన్నిటిని కూడా మనం సరి చేసుకోవాలి. ఎందుకు అన్నప్పుడు ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘంలో ఇలా లేవు.
ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘంలో ఉన్న వారందరూ కూడా ఒకరే. సంఘ పెద్ద అన్న, సంఘ కాపరి అన్న, సంఘ నాయకుడు అన్న ఒకలే అని. పైగా సంఘంలో ఒక పెద్ద మాత్రమే కాదు, ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒకరు మాత్రమే కాదు బోధించేవారు ఉండవలసింది. సంఘంలో పెద్దలు ఉండాలి, ఆ పెద్దల వాక్యాన్ని బోధించాలి. అనగా ఒకరికి పైగా భక్తులు, ఒకరికి మించి మరొకరు, అనగా 2-3 ఉండాలన్నమాట వాక్యాన్ని బోధించేవారు సంఘంలో. వారినే పెద్దలుగా చెప్పారు. ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. ఎవరిని పిలిపించాలంట అండి? సంఘ పెద్దలు. మరి ఇంతకీ సంఘ పెద్దలు అనగా ఎవరిని పిలిపించాలి సంఘ పెద్దలుగా అన్నప్పుడు? సంఘ పెద్దలే సంఘ కాపరి, సంఘ పెద్దలే సంఘ నాయకులు, సంఘ పెద్దలే సంఘ అధ్యక్షులన్నా, కాపరులన్నా, నాయకులు అన్నా, పెద్దలు అన్నా, పాస్టర్స్ అన్నా వీళ్ళంతా కూడా ఒకటే. మరి ఇంతకీ సంఘ పెద్దలుగా ఉండాలంటే ఉండవలసిన అర్హతలు ఏంటి? ఏంటని సంఘ పెద్దలకు కూడా అర్హతలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మరి చాలా వరకు మనం సంఘాల్లో ఆలోచిస్తుంటే అసలు సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు అసలు వారికి ఏ జ్ఞానము తెలియక ఉండి ఉండొచ్చు. కానీ ఎంత మనం ఆలోచించవలసిన విషయం అంటే, ఒక 2-3 పెద్దల నిర్ణయం మేరకు ఒక కాపరిని కూడా మార్చేస్తూ ఉంటారు, ఒక పాస్టర్ని కూడా మార్చేసుకోవచ్చు. సంఘ పెద్దల అభిప్రాయం పైనే సంఘ కాపరిని కూడా వారు నిర్ణయించుకుంటూ ఉంటారు. కానీ ఇంతకీ బైబిల్ ఏం చెప్పింది? సంఘ కాపరులు ఎవరు, సంఘ పెద్దలు ఎవరు, సంఘ అధ్యక్షులు ఎవరు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కదా. ఇంతకీ సంఘ కాపరులకు అనగా సంఘ పెద్దలకు అర్హతలు ఉండాలా అంటే ఉండాలని. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం ఆలోచిస్తుంటే, ఒక టీచర్గా చేయాలన్నా లేక ఏదైనా ఉద్యోగం చేయాలన్నా దానికి అర్హతలు ఉంటాయి. 20,000 అప్లికేషన్లు పెట్టి 2,000 ఉద్యోగాలు ఇస్తారు. మరి మిగిలిన వాళ్ళకి ఉద్యోగాలు లేవా అంటే లేవు. ఎందుకు? వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అయిపోయారు. ఏదైతే వారికి అర్హతలు ఉన్నాయో అర్హతలు ఉన్న వారినే ఎంపిక చేయబడతారు. మరి సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారికి ఏ అర్హతలు లేవా అంటే ఉన్నాయండి. ఆ అర్హతలు ఏంటో మనం ఒకసారి చూసినట్లయితే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును. అతనికి ఉండవలసినటువంటి అర్హతలండి. అధ్యక్షుడైనటువంటి వారు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అతను నిందారహితుడిగా ఉండాలట, ఏకపత్ని పురుషుడిగా ఉండాలట, మితానుభవుడిగా ఉండాలట, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలలో ఏవైనా మనకు కనిపిస్తున్నాయా అండి? నేడున్నటువంటి సంఘాల పెద్దలుగా, సంఘ కాపరులుగా ఉన్న వాళ్ళని మనం చూస్తున్నప్పుడు అసలు వారు ఇలా ఉండగలుగుతున్నారా? ఎవరైనా అతిథి ప్రియులుగా మనకు కనిపిస్తుంటారా? ఆతిథ్యం ఇచ్చేవారుగా మనకు కనిపిస్తుంటారా అంటే లేదండి. వారే మరొకరి ఇంటికి వెళ్ళడానికి ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. ఎవరు మనల్ని పిలుస్తారా అని చూస్తుంటారే కానీ మనము పిలిచి వారికి ఆతిథ్యం ఇవ్వాలి అన్నది వారు గుర్తు తెచ్చుకోరు. ఇంకా ఎలా ఉండాలి? బోధింపదగిన వాడునై ఉండాలట, మద్యపానీయు కొట్టువాడును కాక. నిజంగా బైబిల్ కలిగిన క్రైస్తవులుగా ఉన్నటువంటి సేవకులు, పాస్టర్లుగా, కాపర్లుగా పిలువబడుతున్నటువంటి వారు ఇలా ఉండగలుగుతున్నారా అంటే చాలా వరకు తక్కువే అండి. కేవలం చెప్పే వరకే ఉంటారు. అందుకే ఏం చెప్పారు ఇక్కడ? ఇవన్నీ కూడా సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఫస్ట్ ఇవన్నీ తనలో ఉండాలి, ఇవన్నీ తను పాటించాలి.
ఇవన్నీ తను పాటిస్తూ ఇలా తను ప్రవర్తిస్తూ ఫస్ట్ తన ఇంటిని చక్కగా ఏలాలి, ఆ తర్వాత సంఘాన్ని నడిపించాలి. ఇంటిని ఏలేవారు సంఘాన్ని కూడా ఏలేవారుగా ఉండాలి. ఇలా ఈ సంఘ పెద్దలకు కాపర్లకు ఉండవలసిన లక్ష్యాలు చెప్పాడు. ఎక్కడైనా లేదండి, తీతుకు రాసిన పత్రికలు కూడా చెప్పాడు. ఒకసారి చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇలానే వ్రాయించారు కదండి. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడనై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. ఎవరిని పెద్దగా నియమించాలో చెప్తున్నారండి. అలానే అతను ఎలా ఉండాలో సేమ్ తిమోతి పత్రికలో ఎలాగైతే చెప్పారో అవన్నీ చెప్పుకుంటూ ఇదిగో తాను ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనివాడనై ఉండవలెను. చెబుతున్నటువంటి బోధను నమ్మకంగా గట్టిగా చేపట్టి సత్యాన్ని ప్రకటించాలి. అందుకే కదండి ఇప్పుడు జయశాలి తాతయ్య కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? లేదండి, మనం దేవుని మాటను చెప్పాలి అంటే ఖచ్చితంగా MBTH అయ్యి ఉండాలి, బోధింపడానికి వారికి అనుభవం ఉండాలి, వారు అర్హత కలిగి ఉండాలి. అలాంటి వారికి తాతయ్య కూడా అవకాశాలను కల్పిస్తారే కానీ ఎవరికి పడితే వారికి ఇవ్వరు కదా. అనగా బైబిల్లో ఉన్నటువంటి మాటలు కూడా ఎలా ఉండాలంటే దేవుని మాటలు గట్టిగా నమ్మకంగా చెప్పేవారికి పదవులను అప్పగించాలి, బాధ్యతలను ఇవ్వాలి. మరి ఈరోజు మనం చూస్తున్నప్పుడు, మనం ఆలోచిస్తున్నప్పుడు సంఘంగా కూడుకుంటున్నాం, సంఘంగా పిలువబడుతున్నాం. మరి ఈ సంఘంగా పిలువబడుతున్నటువంటి మనం ఎలా ఉంటున్నాము అంటే ఆలోచించాలి. ఒకవేళ ఇప్పటికీ ఏవైనా సంఘాలలో సంఘ పెద్దలు వేరు, పాస్టర్లు వేరు, అధ్యక్షులు వేరు అని ఇలాంటి భావనలు ఉంటే అవన్నీ కూడా తప్పని చెప్పాలి. ఎందుకన్నప్పుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో మాటలు చూసాం. సంఘ పెద్దలు అన్నా, సంఘ కాపరులు అన్నా, సంఘ నాయకులు అన్నా, సంఘ అధ్యక్షులు అన్నా అందరూ కూడా ఒకటే. ఎందుకన్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని మాటలను బోధించేవారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు. సంఘ పెద్దలు అనగా ఎవరో కాదు, దేవుని మాటలను చెప్పేవారు. ఆనాడు సంఘ పెద్దగా ఉండాలి అంటే ఎన్నో అర్హతలు పెట్టాడు దేవుడు. మరి ఏంటండి, మరి సంఘ పెద్దలుగా అర్హతలు ఉండాలన్నారు, మరి నేడు పిలువబడుతున్నది కరెక్టేనా అంటే లేదండి. అసలు నేడున్నటువంటి ఈ కాలంలో సంఘ పెద్దలుగా పిలువబడే అర్హత ఎవరికీ లేదు. మరి మనం ఎలా పిలువబడాలి అంటారా? మనం దేవుని మాటలను బోధిస్తున్నాం కాబట్టి, దేవుని మాటలను చెబుతున్నాం కాబట్టి మనలను బోధకులు అంటారు. అదేనా? దేవుని మాటలను బోధిస్తున్నాం కాబట్టి బోధకులు అంటారు. మరి సంఘ పెద్దగా పిలవబడాలి, నేను సంఘ పెద్దగా గుర్తింపు పొందాలి అని అనుకుంటే ఇదిగో దేవుడు చక్కగా సంఘ పెద్దగా ఉండవలసిన వారికి ఉండే అర్హతలు రాయించాడు కదా. ఆ అర్హతలన్నిటిని కూడా మనం పాటించాలి. అలా పాటించినప్పుడు ఆటోమేటిక్గా మనల్ని సంఘ పెద్దగా గుర్తించి మనకి అవకాశాలను ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి అన్నప్పుడు ఇదిగో దేవుని మాటలను ప్రకటించాలి. అసలు కనుమరుగైపోయింది కదా, అందుకే దేవుడు చాలా మాటలు రాయించాడండి. అసలు దేవుడు తన గొర్రెలను, ఇశ్రాయేలీయులను, దేవుని పిల్లలను యేసుక్రీస్తుల వారికి ఇచ్చారట. యేసుక్రీస్తుల వారు ఆ తర్వాత ఆయన చూసుకున్న తర్వాత శిష్యులకు ఇచ్చారు. శిష్యులకు ఇచ్చిన తర్వాత ఏమైపోయింది? తర్వాత గొర్రెలను ఎవరు చూసుకున్నారు? చూసుకునే బాధ్యత ఎవరిది అన్నప్పుడు క్రైస్తవులదే. మరి క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా దేవుడిచ్చిన గొర్రెలను కాస్తున్నారా అంటే లేదండి. అందుకే దేవుడు బాధపడుతూ కొన్ని మాటలు రాయించారండి. ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనంలో, వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు చెప్తున్నారండి. దేవుడు కాచాడు, దేవుడు మేపాడు మందని, తర్వాత యేసుక్రీస్తుల వారు చూసుకున్నారు. ఆ తర్వాత అప్పగింపబడిన తర్వాత అక్కడ అప్పగింపబడిన కాపరులు ఎలాంటి వారుగా మారిపోయారు అంటే వారు గ్రుడ్డివారుగా ఉన్నారంట. వారందరూ కూడా తెలివి లేని వారుగా ఉన్నారట. వారందరూ కూడా మూగ కుక్కలు మొరగలేరట. మరొక మాట మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు. దేవుడు బాధపడుతున్నాడండి.
నేను ఒక తోట వేసాను, ఆయన చాలా రకాలుగా ఆయన చెప్పాడు కదండి. గొర్రెలు అన్నాడు, ద్రాక్ష తోట అన్నాడు, వ్యవసాయం అన్నాడు, ఇదిగో నేను చేశానన్నాడు. మరి ఆయన ద్రాక్ష తోట వేశాడట. ఆ ద్రాక్ష తోట వేసి కాపరులకు అప్పగించాడంట అండి. ఆ కాపరులు ఏం చేయాలి? చక్కగా చూసుకోవాలి. అలా వారు చూసుకోకపోగా కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. ఎడారిగా చేసేసారంటండి ద్రాక్ష తోటని. అసలు దేవునికి కాకుండా చేసేసారట అండి. ఎంత బాధ అండి దేవునికి. చివరిగా మరొక మాట మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనంలో, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొనుచు ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. మీరు కాపరులు గొర్రెలను మేపవలెను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. చూసారండి ఎంత బాధ అండి. ఒకసారి మనం ఆలోచించామనుకోండి, ఆయన చెబుతున్నాడు తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. ఏం చేస్తున్నారంట ఆ కాపరులు అన్నప్పుడు? కాపరులు ఏం చేయాలి? గొర్రెలను మేపాలి. గొర్రెలను మేపడం మానేసి వాళ్ళు ఏం చేశారంట? క్రొవ్విన గొర్రెలను వధించి ఆ క్రొవ్వును తిని వాటికి ఉన్నటువంటి ఆ బొచ్చును కప్పుకున్నారంట అండి. అనగా వాళ్ళు సుఖపడుతున్న దేవుడిచ్చినటువంటి గొర్రెలను వారికి ఇష్టంగా వారు ఉపయోగించుకొని దేవునికి బాధను మిగులుస్తున్నారండి. కాబట్టి అలాంటి వారిగా మనం ఉండక మనం చూసుకోవాలి. చాలా వరకు ఈరోజు పాస్టర్లు దేవుని మాటలను అర్థం చేసుకోనక, దేవుని మాటలను గ్రహించక, దేవుడు వ్రాయించిన సత్యాన్ని పక్కన పెట్టి, ఇదిగో నేను పాస్టర్ని, నేను మాత్రమే దేవుని మాటలను బోధించాలి, ఇదిగో మీరు సంఘ పెద్దలు, మీరు ఈ పని మాత్రమే మీరు చెయ్యాలి అంటుంటారు. కానీ వాస్తవానికి సంఘ పెద్ద అనేవారు ఒకరు కాదండి, ఒకరికి కంటే ఎక్కువగా ఉండాలి. సంఘ పెద్దలు అన్నారు అంటే బోధించేవారు ఎక్కువగానే ఉండాలి. సంఘ పెద్దలు, కాపరులు ఎక్కువగానే ఉండాలి. వారికి ఇచ్చినటువంటి నాయకత్వం, వారికి ఇచ్చినటువంటి గొర్రెలను వారు చూసుకోవాలి. ఏదో ఒక రోజున దేవునికి లెక్క చెప్పేవారుగా వారందరూ కూడా ఉండాలి. కాబట్టి తెలుసుకున్న మనం ఏం చేయాలి అన్నప్పుడు, ఇగో చాలామంది తెలియక వారితో పాటు వారిని నమ్ముతున్న అనేక గొర్రెలను తీసుకొని నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. మనం వారందరికీ చెప్పి మార్చలేం. కాబట్టి మన చుట్టూ ఉన్న కొందరినైనా అగ్నిలో నుండి లాగే ఒక చిన్న ప్రయత్నమే నేడు మనం నేర్చుకున్న ఈ పాఠం. నేర్చుకున్న మనం కేవలం వచ్చామా, విన్నామా, నేర్చుకున్నాం, వెళ్ళిపోయామనేది ఉండక, వీటిని మనం ఆలోచిస్తూ మన చుట్టూ ఉన్నవారు కొంతమందికైనా చెప్పే వారిగా మనం ఉండాలని తెలియజేసుకుంటూ, ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.